వాటిని వదిలేటువంటి కార్యక్రమం అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టు కింద కొలువై ఉన్నటువంటి శ్రీ 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 మద్ది ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి జంగారెడ్డిగూడెం గత 22 సంవత్సరాలుగా భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామ కళ్యాణానికి శ్రీరామనవమి రోజు పాదయాత్రగా జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరి 5 రోజులు పాదయాత్ర చేస్తూ స్వామి సన్నిధికి చేరి తలంబ్రాలు ఇచ్చేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం 22 సంవత్సరాలు కొనసాగించింది. ఆ క్రమంలో 23వ సంవత్సరం ఈ సంవత్సరం పాదయాత్రగా శ్రీరామనవమికి వెళ్ళటానికి ముందుగానే ఒక 45 రోజుల నుంచి 50 రోజుల ముందు ఈ ధాన్యం ఏదైతే ఉందో ఈ ధాన్యాన్ని భక్తులకు ఇవ్వటం, ఆ భక్తులు ఆ గ్రామాలకు 100 గ్రామాల పైగా ఉన్నటువంటి శ్రీరామ భక్తులకు వాటిని చేర్చడం, వాళ్ళంతా అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామంతో వాటిని ఒలవటం, ఒలిచిన తర్వాత ఇవన్నీ మళ్ళీ జంగారెడ్డిగూడెం శ్రీరామాలయం సన్నిధికి చేర్చుకుని అక్కడ రామాలయం నుంచి 5 రోజుల ముందు శ్రీరామనవమికి పాదయాత్రగా బయలుదేరి శ్రీరామనవమి రోజుకి భద్రాచలం చేరుకుని అక్కడ భద్రాద్రి సీతారామ కళ్యాణంలో ఈ తలంబ్రాలని అందించేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి గత 22 సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. భక్తుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో ముఖ్యంగా శ్రీరామ సేవ కోసం పునీతం అవుతున్నటువంటి భక్తుల యొక్క ధార్మిక నిష్ఠతోటి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ముళ్ళపూడి వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి కార్యవర్గం అంతా ఎంతో నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఈ రోజున మద్ది ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ధాన్యం పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని లాంఛనంగా
మరి ప్రారంభిస్తూ స్వామి యొక్క దివ్య అనుమతి అనుగ్రహ ఆశీర్వాద బలంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుని ఈ ధాన్యాన్ని భక్తులకి అందించింది శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి జంగారెడ్డిగూడెం. జై శ్రీరామ్.